ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మా జీవితాలలో మరొక నూతన వారమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వాస్తవాలు మాత్రమే మేము నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాం. సత్యమును మాత్రమే ప్రేమిస్తున్నాం. సత్యమునే నేర్చుకునేటువంటి మనసుతో వ్యక్తులకు, మానవుల వ్యవస్థలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాక్యానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి తండ్రి, మా యొక్క ఆత్మీయ యాత్రలో మరింత మేము ఈ ధ్యానము ద్వారా ఆశీర్వదించబడుటకు సహాయం చేయమని మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ, మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనుచు, ఆయన రక్తమును ఆశ్రయించి ప్రపంచ మానవాళి కోసం ఆయన చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించిట్టి ధైర్యంతో మీ కృపాసనం యొద్దకు వచ్చుచు, ఆయన యొక్క పవిత్రమైన నామములోని కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి ఘనమైన పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత 3 వారాలుగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను గూర్చి, ఆ కృపను మనం ఎలా పొందుకోవాలి, పొందుకున్న తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్న విషయాలను వాక్యపు వెలుగులో మనం మాట్లాడుకుంటున్నాం. మనం జీవించేది భూమి మీద చాలా కొద్ది కాలం. ఈ కొద్ది కాలం మనము శాఖలకు, అంటే డినామినేషన్లకు, లేదా వ్యక్తులకు, వ్యవస్థలకు, వ్యవస్థ అంటే మానవుల వ్యవస్థలకు మనం ప్రాధాన్యతనిచ్చి అనవసరంగా దేవుని తీర్పుకు దొరికిపోతామేమోనని ఒక చక్కని ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలి. మన యొక్క సంఘ చరిత్ర కూడా అదే. ప్రత్యేకించి మనము నడిపేటువంటి స్థానిక సంఘం కూడా తప్పులు మనమైతే సరిదిద్దుకోవడం మనకున్న ఒక మంచి అలవాటు. తెలుసుకోవాల్సిన సంగతులు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండేటువంటి అలవాటు మనకుంది. అందుకే వాక్యాన్ని మాత్రమే చూస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలా ప్రయాణం చేద్దాం కూడా. తొందరపాటుకు ఎక్కడ కూడా మనము చోటు ఇవ్వకుండా నిజాలు మాట్లాడుకుందాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, సత్యములో మనము ప్రతిష్ఠితులు అవుదాం మరింత గొప్పగా. మొదటి భాగంలో ఈ ప్రపంచంపై దేవుని యొక్క సాధారణ కృప ఎలాగుందో మనం చూసాం. కానీ ప్రపంచ మనుషులు ఆ సాధారణ కృపను ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నారో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక రెండవ భాగంలో పాత నిబంధనలోని ఇశ్రాయేలీల గురించి మనము చాలా సంగతులు మాట్లాడుకుంటూ వచ్చాం. పాత నిబంధనలోని ఇశ్రాయేలీలు క్రొత్త నిబంధనలోని క్రైస్తవులకు ఎలా వారు సాదృశ్యంగా ఉన్నారో మాట్లాడుకుంటూ, వారి అరణ్య ప్రయాణములో వారు చేసిన తప్పులను మనం మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకునే క్రమంలో గత 400 సంవత్సరాలకు పైగా ఒక సిద్ధాంతం క్రైస్తవ సంఘ చరిత్రలోనికి వచ్చి అది ఎలా ప్రబలుతోందో అన్న విషయాన్ని మీకు గుర్తు చేశాను. ఆ సిద్ధాంతం పేరును కూడా మీకు చెప్పాను, ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్. చూస్తున్నారుగా, ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్, తెలుగులో పూర్వ నిర్ధారణ సిద్ధాంతము. అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరెవరు పరలోకానికి రావాలో ముందే ఆయన పేర్లతో సహా వ్రాసేశాడు అనేది ఈ సిద్ధాంతంలోని ప్రధానమైనటువంటి విషయం. అది నిజమా అని బైబిల్ దగ్గరకు వస్తున్నాం అంతే. నిజమైతే ఎస్ అందాం, లేదంటే ఆలోచిద్దాం అంతే. అలా ఆలోచించాము కూడా. అలా ఆలోచించినప్పుడు బైబిల్లో మనకు పర్టిక్యులర్ ఎలక్షన్ అయితే లేదు, ఇండివిజువల్ ఎలక్షన్ అయితే లేదు.
మీరు మనసు పెట్టి గత 3 వారాలు విని ఉంటే మీకు వాస్తవాలు అర్థమవుతాయి. ఈ డాక్ట్రిన్కి ఉన్నటువంటి మరొక పేరును కూడా మీకు గుర్తు చేశాను. దట్ ఈస్ కాల్డ్ హైపర్ గ్రేస్ డాక్ట్రిన్. ఇదే డాక్ట్రిన్గే దాని పేరు అధిక కృపా సిద్ధాంతము. ఇది వాక్యానుసారమైనదా అని నేను ప్రశ్నించాను. రండి ఆలోచిద్దామన్నాను. వాక్యపు వెలుగులో ఆలోచిస్తున్నాము కూడా. రైట్, దాన్ని ఈరోజు కొనసాగిస్తున్నాం. పాత నిబంధనలోని పస్కా పండుగ వెళ్దాం ఇక ముందుకి. పాత నిబంధనలోని పస్కా పండుగ క్రొత్త నిబంధనలో దేన్నైనా సూచిస్తోందా? ఎస్. పాత నిబంధనలోని పులిన రొట్టెల పండుగ క్రొత్త నిబంధనలో దేన్నైనా సూచిస్తోందా? ఎస్. పాత నిబంధనలోని ప్రథమ ఫలముల పండుగ క్రొత్త నిబంధనలో దేన్నైనా సూచిస్తోందా? ఎస్. పాత నిబంధనలోని వారముల పండుగ క్రొత్త నిబంధనలో దేన్నైనా సూచిస్తుందా? ఎస్. అంటే పాత నిబంధనలో ఉన్నవి ఏదో ఊరికే మనం చదువుకోవడానికి దేవుడు రాయించలేదు, కానీ అవి ఒక అద్భుతమైనటువంటి ఛాయగా, నీడగా కనబడుతున్నాయి. ఇదేదో మనం బ్లంట్గా తిరస్కరిస్తే తప్పు మనదవుతుంది. అలాగే పాత నిబంధనలోని ఐగుప్తు, పాత నిబంధనలోని ఇశ్రాయేలు జనాంగం, ఆ ఇశ్రాయేలు జనాంగానికి వచ్చిన విడుదల, వారికి వాగ్దానము చేయబడినటువంటి కనాను దేశం, ఐగుప్తు నుండి వారు కనానుకు చేరడానికి మధ్యలో వారు చేసినటువంటి అరణ్య ప్రయాణం, ఇవేవి మనతో మాట్లాడడం లేదా? క్రైస్తవులైన మనతో వీటి ద్వారా ఏమీ కూడా దేవుడు మాట్లాడడం లేదా? ఆ అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీల తీరు, ఆలోచించాం. క్రొత్త నిబంధనలోని పత్రికలలో పాత నిబంధనలోని ఇశ్రాయేలీల ప్రయాణాన్ని ఎత్తే మాట్లాడారు పత్రికలు వ్రాసినటువంటి భక్తులు. క్రైస్తవులకు ఏదో చెప్పడానికి పాత నిబంధనలోని ఇశ్రాయేలీలను ఎత్తి మాట్లాడినట్టుగా మనం చూస్తూ, గత వారం ముగిస్తూ ఒక మాట మనం గలతీ పత్రికలో చూసాం. అక్కడి నుంచే ప్రారంభించుకుందాం. 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం. తీద్దామా? అందులోని 15-16 వచనములు, 15 and 16. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలు అనే పేరు ఇక్కడ చూస్తున్నాం. ఎవరి దేవుని ఇశ్రాయేలు? క్రైస్తవులు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎవరు? 12 గోత్రాల వారు. క్రొత్త నిబంధనలో నిజమైన ఇశ్రాయేలీలు ఎవరు? క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వారు. పాత నిబంధనలోని ఆ ఇశ్రాయేలీలు ఏమిగా పిలువబడ్డారు? సంఘముగా. ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ ఏమిగా పిలువబడుతున్నారు? సంఘముగా. ఈ పాయింట్ దగ్గరే లాస్ట్ వీక్ నేను ఆపాను. అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. మీరు కూడా న్యూట్రల్ మైండ్తో ఆలోచించండి దయచేసి. న్యూట్రల్ మైండ్ అంటే ఒక మంచి మనసుతో సత్యాన్ని మాత్రమే ప్రేమిస్తూ వినండి, బైబిల్ని మాత్రమే గౌరవిస్తూ వినండి, వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తూ వినండి. అప్పుడు సత్యం మనకు అర్థమైపోతుంది. మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను అవసరం కనుక, అంటే సత్యాన్ని మనం ఎంత ప్రేమించాలో చెప్పడానికి. బైబిల్లో నాకు అక్షరాలు దిద్దించింది సాక్షాత్తు నా కన్న తండ్రి, మా నాన్న. నేను మొట్టమొదట దేవుని వాక్యం నేర్చుకునేది అనకంటే మొట్టమొదటి దేవుని వాక్యం వినింది మా తాతగారి దగ్గర, మా నాన్నగారి నాన్న. ఆ తర్వాత మాత్రం బైబిల్లో నాకు అక్షరాలు దిద్దించింది మాత్రం మా నాన్నే. చేయి పట్టుకొని నడిపించాడు, పరిచర్యలో తిప్పాడు. అనేక ప్రాంతాల్లో పరిచర్య అనుభవాన్ని ఆయనతో తిరగడం వల్ల నాకు దొరికింది. అంత బాగానే ఉంది.
సుమారు నేటికి 24-25 సంవత్సరాల కిందట బైబిల్లోని ఒక డాక్ట్రిన్పై నేను ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. దానికి ఒక ఆయన విభేదించాడు. ఆయన విభేదించడాన్ని చుట్టూన్నటువంటి కొంతమంది గమనించారు. మేము ఒక 15-20 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఆ చుట్టూన్న వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇద్దరి మధ్య ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము మా ఇంట్లోనే, మా ఎదురుగా మీ ఇద్దరు కూర్చొని ఎంత టైం అయినా పర్లేదు, మీ ఇద్దరు చర్చించండి, మేము కూడా నేర్చుకోవాలని ఉంది, ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది అని అన్నారు. సరే అని ఒక దినాన్ని ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య వాళ్ళ ఇంట్లో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒక సిద్ధాంతంపై దగ్గర 4 గంటలు చర్చ జరిగింది. ఆ చర్చలో నాతో వాదించిన నా ప్రత్యర్థి మా నాన్నే. అది కొసమెరుపు. మా ఇద్దరి మధ్య 4 గంటల సేపు ఒక డాక్ట్రిన్పై డిస్కషన్ నడిచింది. బైబిల్లో నాకు అక్షరాలు నేర్పించింది ఎవరు? మా నాన్నే. ఒకానొక సమయం వచ్చిన తర్వాత మా ఇద్దరికే పడింది. ఇది జరిగింది అనంతపురంలో. ఊరు పేరు కూడా చెప్తున్నా. హౌసింగ్ బోర్డులో కాలనీ పేరు కూడా చెప్తున్నా. ఇంటి నంబర్ కూడా గుర్తుంది, ఇప్పుడు చెప్పను. ఇది కరెక్ట్గా జరిగి నేటికి 24-25 సంవత్సరాలు అయింది. 4 గంటలైన తర్వాత మా నాన్న చేతులు ఎత్తేసాడు, ఆడిదే కరెక్ట్ అని. చర్చ అంతా అయిన తర్వాత ఆ చుట్టూన్న వాళ్ళు అడిగారు, వాడిదే కరెక్ట్ అన్న సంగతి మాకు మొదటి 15 గంటలోనే అర్థమైంది, నువ్వెందుకు ఇంత లాగావు అని అడిగారు మా నాన్నని. అప్పుడు ఆయన అన్నాడు, నాకు కూడా ఫస్ట్ 15 మినిట్స్లో తెగిపోయింది, ఈడి ముందు నేను తగ్గకూడదు కదా అన్న ఉద్దేశంతో లాగానన్నట్టు. అంటే నన్ను ఆడుకోవడానికి అంతే. ఆయనకు తెగిపోయింది ఎప్పుడో, ఈడి ముందు నేనేం తగ్గడం అన్నట్టుగా లాగాడు బండి. నువ్వు ఉన్నావమ్మా, అది అమ్మ కూడా ఉందట ఆ రోజు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన నా తండ్రి, బైబిల్లో నాకు అక్షరాలు దిద్దించినటువంటి నా తండ్రి, నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించిన తండ్రి, ఒకానొక సందర్భంలో నాకు ఒక విషపురుగు కాటేస్తే హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అది నైట్ అవ్వడంతో, ఈ రాత్రి ఈ అబ్బాయి పడుకోకూడదు, విషం ఇంకా ఉంటే ఉంటుంది శరీరంలో, అది పైకి ఎక్కకూడదు అంటే కూర్చొనే ఉండాలి, పడుకుంటే డేంజర్ అని డాక్టర్ చెబితే, నాకు నిద్ర కష్టమని అలాగే నన్ను అలా కుర్చీలో ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాత్రంతా అలాగనే ఉన్నటువంటి నా తండ్రి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బైబిల్కి సంబంధించిన ఒక సిద్ధాంతం విషయంలో ఆయన ఒక చిన్న పాయింట్ దగ్గర ఎక్కడో తప్పిపోతున్నాడన్న సంగతి విని, ఆలోచిద్దాం నాన్న అన్నాను. అంటే నేను సిద్ధాంతాన్ని, సత్యాన్ని అంత ప్రేమించేవాడిని అని చెబుతున్నాను. దట్ ఈస్ ద పాయింట్. మా నాన్నే కదా అని నేను ఓటేస్తే, మా నాన్నే కదా అని ఓటేస్తే ప్రాబ్లం ఎవరికి? నాకు ప్రాబ్లమే, మా నాన్నకు ప్రాబ్లమే. అందులో సత్యం దగ్గరకు వచ్చేసరికి వ్యక్తులను చూడకూడదు అనేది నా పాయింట్ ఓవరాల్గా. ఇక్కడ వాక్యాన్ని చూద్దాం, ఇష్టపడదాం వాక్యాన్ని. చెప్పాలంటే ఇక్కడ ఉన్న మనమందరము కూడా ఒకప్పుడు కొన్ని చేదు అనుభవాలను అనుభవించి ఇక్కడ వరకు వచ్చాం. సత్యము లేని వాతావరణంలో, సత్యము లేని పరిస్థితులలో ఉండి ఆ వాతావరణం వద్దనుకొని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం వ్యక్తులను, వ్యవస్థలను చూసుకుంటూ ముందుకెళితే ఆ మాత్రం దానికి మనం బైబిల్ని అంతగా ప్రేమించాల్సిన అవసరం మనకు లేదు. కనుక వినే మీరందరూ కూడా ఆ మైండ్తోనే ఉండండి అని మరొకసారి మనవి చేస్తూ వెళ్తున్నాను. దేవుని ఇశ్రాయేలు అంటే క్రైస్తవులు. ఈరోజు ప్రపంచమంతా ఉన్నారు క్రైస్తవులు. ప్రపంచ క్రైస్తవులందరినీ, నిజ క్రైస్తవులందరినీ కలిపితే సార్వత్రిక సంఘం.
యూనివర్సల్ చర్చ్. గలతీయులకు ఏ పౌలు గారైతే పత్రిక రాశారో అదే పౌలు భక్తుడు కొరింథీ 2వ పత్రికలో ఆ సంఘము గురించి, సంఘాల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 11వ అధ్యాయం, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చూద్దాం. 28, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినమును నాకు కలుగుచున్నది. అంటే పత్రికలు రాసినటువంటి పౌలు గారికి ఏ భారం ఉంది? సంఘాల భారం ఉంది. దేనిని గూర్చిన చింత ఉంది? సంఘములన్నిటిని గూర్చిన చింత. చింతెందుకు? సంఘములు గురించిన చింత ఆయనకెందుకు? జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరెవరు పరలోకానికి రావాలని ప్రాపర్ నేమ్స్, పర్టికులర్ నేమ్స్, ఇండివిజువల్ నేమ్స్ దేవుడు ఆల్రెడీ రాసింటే, వంశీ అనేవాడు పరలోకానికి రావాలి, పీటర్ అనేవాడు పరలోకానికి రావాలి, తోమానైన పరలోకానికి రావాలి, సురేష్ ఆయన పరలోకానికి రావాలి అని దేవుడు ఆల్రెడీ వ్రాసింటే, ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ సంఘంలోనికి వచ్చింటే మా గురించి ఆయనకెందుకు చింత? సంఘం అంటే విశ్వాసులేనా? చెప్పండి, సంఘం అంటే విశ్వాసులేనా? సంఘములను గూర్చిన చింత నాకు కలదంటే విశ్వాసులను గూర్చిన చింతనేనా? ఎందుకు విశ్వాసులను గూర్చిన చింత? ఎందుకు ఈ భక్తుడికి, ఈ సువార్థికుడికి, ఈ మిషనరీకి? మా అబ్బాయి అమెరికాకి వెళ్ళాడండి, ఎవరు లేరు, వాడు ఒంటరిగా ఉన్నాడు, ఆడి గురించే చిన్న భయం మాకంతే. ఉద్యోగం చేస్తున్నాడుగా, పని చేస్తున్నాడుగా, జీతం సంపాదిస్తున్నాడుగా, అయినా ఎందుకు భయం? బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడు, రేపు కూడా బాగానే ఉంటాడో లేదో అది వాని మీద డిపెండ్ అయ్యిందిగా. కొరింథీలో ఉన్నటువంటి సంఘాలు ఎంతో భారముతో ఈ సంఘాలను స్థాపించాడు ఆయన స్థాపించిన సంఘాలన్నీ కూడా ఒకే భారముతో, ఒకే ఉద్దేశముతో, ఒకే లక్ష్యముతో, ఒకే ఆశతో, ఒకే అపేక్షతో ఆయన ప్రారంభిస్తే ఈ సంఘాల పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి మొదటి పత్రికకి వెళ్దాం. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అంటే ముందుగా మీకు పరిచయం కావడానికి మొదటి అధ్యాయానికి వద్దాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అంటున్నాడు చివరన. సరే, ఇంకా కంటిన్యూ చేద్దాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పత్రిక ఎవరికి రాయబడింది? విశ్వాసులకు రాయబడింది, క్రైస్తవులకు రాయబడింది, ప్రార్థించే వారికి రాయబడింది. అంటే సంఘము వెలుపట్టున్న వారికి కాదు పత్రిక రాయబడింది, సంఘము లోపలున్న వారికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనంలో, మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి మాటలు వ్రాయుచున్నాను. వీళ్ళకెందుకు బుద్ధి చెప్పాలి? సంఘంలో ఉన్నారుగా, వీళ్ళు లోపలికి వచ్చారంటే ఆల్రెడీ వీళ్ళ పేర్లు పరలోకంలో ఉన్నట్టేగా. ఈ సిద్ధాంతం ప్రకారంగా, డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్ ప్రకారంగా, పూర్వ నిర్ధారణ సిద్ధాంతం ప్రకారంగా ఆల్రెడీ పరలోకంలో పేర్లు కన్ఫామ్ అయిన వాళ్ళు మాత్రమే సంఘంలోనికి వస్తారు అనేది వీళ్ళు బోధిస్తుంటే నేను వేస్తున్న కౌంటర్ ఇది. పరలోకంలో సీటు కన్ఫామ్ అయిన వాళ్ళకి బుద్ధి మాటలు ఎందుకు చెప్పాలి ఇక్కడ?
15 క్రీస్తు నందు మీకు ఉపదేశములు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని నేను బతిమాలుకొనుచున్నాను. ఎందుకు బతిమాలుకోవాలి? నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు చెబుతున్నట్టు ఈ మాట? దారిలో ఉన్నవారికి ఈ మాటలు చెబుతారా? దారి తప్పిన వాళ్ళకి ఈ మాటలు చెబుతారా? మీరు చెప్పాలి. దారి తప్పారు కనుకనే బుద్ధి మాటలు. సంఘంలోనికి వచ్చిన తర్వాత, అందుకే మొదటి అధ్యాయం చదివించాను, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన తర్వాత, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన తర్వాత దారి తప్పారా? అవునంటోంది పత్రిక, అవునంటోంది పత్రిక. 17 ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. మీ సంఘం దారి తప్పింది, మిమ్మల్ని సరిచేయాలి. సరి చేయడానికే తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు పొంగురుచున్నారు. మీ సంఘములో కొంతమంది చాలా ప్రమాదకరంగా మారిపోయారు. నేనున్నప్పుడు ఒకలా ఉన్నారు, నేనున్నప్పుడు అందరూ తలకాయలు దించే బతికారు. నేను వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి కొమ్ములు వచ్చాయన్న సంగతి నాకు వార్త వచ్చింది. నేను రాననుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను రాననుకుంటున్నారు. 19 ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును. ఎంత సీరియస్గా ఉంది సంఘంలో పరిస్థితి. సంఘ పరిస్థితి బాగుంటే ఈ మాటలు అంటాడా? ఎంత ఘాటుగుంది పత్రిక. కొరింథీ సంఘమా, కొరింథీలో ఉన్నటువంటి సంఘమా, మీ పరిస్థితి బాగలేదని రిపోర్ట్ వచ్చింది. సంఘాన్ని పాడు చేస్తున్న ఒక గుంపు తయారైంది మీ బృందంలో, మీ సంఘంలో. 21 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. 21 మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలేనా? ఏంటి ఇంత మాట అనేసాడు? ఇంత మాట అన్నాడు విశ్వాసాలను పట్టుకొని. బెత్తముతో మీ వద్దకు రావాలేనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలనా? డెసిషన్ మీరే తీసుకోండి. ఐఎమ్ రెడీ. దేనికైనా కూడా మామూలుగా ప్రేమగా వచ్చి చెప్పమంటే చెబుతాను. కాదు కూడదంటే నా శక్తి ఏంటో చూపిస్తానంటున్నాడు. ఈయన ఎవరు? ఈయన శక్తి కత్తివీరుడా? తుపాకీ పట్టుకొని వస్తాడా? అపోస్తలుడు. అపోస్తలుల కార్యాలు చెప్పేటప్పుడు అనుకుంటే ఈ మాట చెప్పాను. ఆటం బాంబుతోనైనా పెట్టుకోవచ్చు కానీ అపోస్తలుడితో పెట్టుకోకూడదు. ఆటం బాంబు పడించోట ప్రమాదం, అపోస్తలుడు ఎక్కడున్నా అనుకుంటేనే ప్రమాదం. అపోస్తలుడైన పేతురు మాట్లాడుతుండగా సప్పీరా గారు పడిపోయారట. మాట్లాడుతుంటే పడిపోయిందట. క్లూ ఇచ్చాను కదా కొరింథీ సంఘం గురించి. చెడిపోయింది. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. ఎవరిలో? 5వ అధ్యాయం 1వ వచనం, ఎవరిలో జారత్వం? సంఘం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనుల్లోనైనా జరగదు. సంఘమా, సంఘస్థులారా, మీకంటే బయట వాళ్ళు చాలా బాగున్నారంటున్నాడు ఈయన. వీళ్ళేంటి సంఘంలోకి వస్తే సేఫ్ అని భలే చెప్పేస్తున్నారు. దీనికి ఇంకొక పేరు ఉందండో, ఈ డాక్టరీన్ పేరు. ఈరోజు కొత్త పేరు చెప్తాను మీకు. 2 పేర్లు చెప్పాను, అన్నీ ఒకటేసారి చెప్పను అన్నానుగా. ఒక్కొక్కటి చెబుతూ వస్తాను వారం. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్. 1 మళ్ళీ చూపించు. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్, తెలుగులో పూర్వ నిర్ధారణ సిద్ధాంతం. 2 హైపర్ గ్రేస్ డాక్ట్రిన్, తెలుగులో అధిక కృపా సిద్ధాంతము. ఈ సిద్ధాంతానికి ఉన్న మరొక పేరును ఈరోజు పరిచయం చేస్తున్నాను ఆన్ ద స్క్రీన్. చదవండి. ద డాక్ట్రిన్ ఆఫ్ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒక్కసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే అను సిద్ధాంతం. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, ఆ సిద్ధాంతం పేరే అది. చదవండి. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, అది ఆ సిద్ధాంతం పేరు. ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే. ఎక్స్క్యూజ్ మీ, ప్రపంచ స్థాయిలో ఉంది సిద్ధాంతం.
ముక్కు మీద మీరు వేలేసుకుని ఒక మాట చెబుతాను. గడిచిన మాసం కొందరు సహోదరులు నాతో మాట్లాడుతుంటే ఈ భయంకరమైన సిద్ధాంతం గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాను. ప్రపంచ స్థాయిలో ఉన్నారయ్యా, దీని గురించి ప్రపంచ స్థాయిలో ఉన్నారు. పేరు మోసిన తలపడిన పండితులుగా పిలువబడేవారు ఈ సిద్ధాంతానికి ప్రతినిధులుగా, ఈ సిద్ధాంతాన్ని మోస్తున్నటువంటి వారుగా ఉన్నారనంటే కొందరు పేర్లు చెప్పమని వాళ్ళు అడిగారు. నేను చెప్పిన కొన్ని పేర్లు, కొన్ని ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ పేర్లు, కొన్ని పేర్లు చెబితే ఒక ఆయన పేరు వినేసరికి, ప్రపంచ స్థాయిలో ఉండే ఒక ఆయన పేరు వినేసరికి అదిరిపోయారు. మీకు త్వరలో ఆయన వాయిస్ కూడా వినిపిస్తాలేండి. ప్రపంచ స్థాయిలో, ఇండియన్ కాదులేండి. ఏంటి ఆయన కూడా నా అన్నారు. ఆయన కూడా మీరేంటి అంత ఆశ్చర్యపోయారు ఈయన పేరు చెప్పేసరికి అనేసరికి అప్పుడు బాంబు లాంటి వార్త చెప్పారు వాళ్ళు నాతో. ఏమన్నా చెప్పనా, ఆ సహోదరుకు తెలిసిన మరొక సహోదరుడు ఆయనకు సంబంధించిన ఒక పెద్ద బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాడట, ఒక బైబిల్ కోర్స్ చేరడానికి. మీకు అర్థమవుతుందా? ఈ తప్పుడు సిద్ధాంతాన్ని మోస్తున్న ఒక పెద్ద స్పీకర్ నడిపే ఒక పెద్ద బైబిల్ కాలేజీకి సంబంధించిన ఒక కాలేజీలో వీళ్ళకు తెలిసిన ఒక సహోదరుడు జాయిన్ అయ్యాడట బైబిల్ కోర్స్ చేయడానికి. అతడు కోర్సు కోసం కట్టిన ఫీజు ఎంతో చెప్పనా, అక్షరాల 50 లక్షలు. ఎంత? 50 లక్షలు. ఎందుకు కట్టింటాడు అంత సొమ్ము చెప్పన? ఆయనకున్న పేరును బట్టి, అంతే, పేరును బట్టి, పేరును బట్టి. అదే నేను చెప్తున్నాను, వ్యక్తుల పేర్లను బట్టి, వాళ్ళ మినిస్ట్రీలను బట్టి, వాళ్ళ ప్రపంచ స్థాయిని బట్టి పొర్రపాటును కూడా మనం మోసపోకూడదు. దీనికి మించిన పేరు దేనికి లేదు, దీనికి మించిన పేరు ఎవరికీ లేదు, దీనికి మించిన గొప్పతనం దేనికి లేదు, దీనికి మించిన ప్రామాణికత దేనికి లేదు. మా దగ్గర బైబిల్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి అదే చెప్పేది. ఫస్ట్ పాయింట్, అల్టిమేట్ బైబిల్. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డా? రండి చూద్దాం మరి. ఇన్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనాల వెలుగులో చూద్దాం రండి. సంఘములో సంఘస్థుడిగా ఉంటూ జారత్వంలో ఉన్నాడట. ఈ మనిషి కూడా కడగబడినోడే. పోతాడా? ఆరో అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అంటే నేను పత్రిక అంతా చదవలేను కదా, మీరు పత్రిక అంతా చదవండి, మీకు చాలా దొరుకుతాయి. ఆ సంఘం ఎలా దారి తప్పుతోందో, ఎలా దారి తప్పిందో మీకు చాలా అర్థమవుతుంది. చూద్దాం 9వ వచనం నుంచి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మళ్ళీ సంఘముతో చెబుతున్నాడు ఈ మాట. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని అర్థం ఏంటి? సంఘస్థులుగా ఉంటూ అందులో కొంతమంది అన్యాయాలకు పాల్పడుతున్నారు అనే కదా అర్థం. సంఘంలో ఉన్నాడు న్యాయంగా బతకాలా, అన్యాయం చేయాలా? సంఘములో ఉండి క్రీస్తునందు కడుగబడిన తర్వాత కూడా, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన తర్వాత కూడా అన్యాయాలకు పాల్పడుతున్నారట. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఈ మాట? మీరు ఆలోచించండి, కాంటెక్స్ట్ని ఆలోచించండి, అంతకుముందు చాప్టర్స్లో ఆయన టోన్ను ఆలోచించండి, ఆయన ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడో మీరు ఆలోచించండి. ఒకప్పుడు ఇవన్నీ మీరు విడిచిపెట్టొచ్చిన వాళ్ళు, అదెందుకు చెప్పాలి? విడిచిపెట్టి వచ్చిన దానిని
మళ్ళీ మీరు హత్తుకునే వాతావరణంలో ఉన్నారు. పాత నిబంధనలు అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఇదే తప్పు చేశారు. ఏమని? తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అన్నారా లేదా? ఏ ఐగుప్తునైతే విడిచిపెట్టి కనాను ప్రయాణంలోనికి వచ్చారు ఇశ్రాయేలీయులు, మళ్ళీ ఐగుప్తునే కోరుకున్నారు. ఏ లోకమైతే వద్దనుకొని, ఏ లోక స్నేహమైతే, ఏ లోక ఆచారాలైతే, ఏ లోక ఆశలైతే, ఏ లోక అలవాట్లయితే వద్దని ఒకప్పుడు వదిలేసి వచ్చారో, మళ్ళీ అవి పట్టుకొని ఊగలాడడానికి ప్రయత్నం చేస్తుంటే మీకేమైనా అర్థమవుతుందో అంటున్నాడు. దేవుని రాజ్యమునకు మీరు, చెప్పండి, దేవుని రాజ్యమునకు మీరు వారసులు కానేరరు. ఆ లిస్టు చూడండి ఎంత ఉందో. మనకు తెలిసిన వారినే కొంతమందిని ఆలోచించండి. మనకు తెలిసిన వారినే కొంతమంది ఆలోచించండి. మనకంటే బలముగా ప్రభులో ఉండి, చెప్పాలంటే మనలను ప్రభులోనికి నడిపించి, మనల్ని దేవునిలోనికి నడిపించిన తర్వాత వాళ్ళు పడిపోయిన దాఖలాలు మీకు తెలుసా తెలీదా అని నేను అడుగుతున్నాను సూటిగా. మనకంటే బలమైన వారు, మనకంటే ఆత్మీయత భక్తి కలిగిన వారు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మనకే ఎంతో బాధ అవుతుంటుంది, మనకే ఎంతో గుండెలు పగిలిపోతుంటాయి. నన్ను నడిపించిన వాడు ఈరోజు అతని బతుకు ఇలా తయారైంది అని. నేను మందు తాగుతుంటే నన్ను మందు తాగడం ఆపి నన్ను లోపలి పిలుచుకొని వచ్చి ఈరోజు ఈయన మందుకు దాసుడైపోతే ఏమనాలి? ఎన్ని లేవు కేసులు? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డా? ఒక్కసారి రక్షణలోనికి వస్తే రక్షణ, సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్, పరలోకంలో గ్యారంటీ అని అనుకుంటే ఈ బుద్ధి మాటలు ఎందుకు, ఈ జాగ్రత్తలు ఎందుకు, ఈ వేదన ఎందుకు, సంఘంలో గురించి ఈ చింత ఎందుకు? పదకొండవ అధ్యాయం మొదటి వచనం, అదే 1 కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఈ మాట ఎందుకు చెప్పాలి? నన్ను పోలి నడుచుకోనండి, నన్ను పోలి నడుచుకో ఎందుకు చెప్పాలి? వీళ్ళు పౌలు గారిలా బతకట్లేదు కనుక. 2వ పత్రిక, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 2-3 వచనములు జాగ్రత్తగా చూద్దాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, ఎవరా పురుషుడు? అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. అంతవరకు బాగానే ఉంది, కానీ అన్నాడంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తుకు ప్రధానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. ఈయనకెందుకు భయము? వాళ్ళ పేర్లు పరలోకంలో ఆల్రెడీ ఫిక్స్ అయింటే. వన్స్ సేవ్డ్ ఆల్వేజ్ సేవ్డ్ కదా. పరలోకంలో సీట్లు కన్ఫామ్ అయిన తర్వాత ఈయనకెందుకు అంత భయం వీళ్ళ గురించి? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి. ఆ మాట చూడండి అక్కడ, మీ మనస్సులను చెరుపబడి, మీ మనస్సులను చెరుపబడి. ఎవరి మనసులు? ఎవరి మనసులు? క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారి మనసులు. పవిత్రత నుండి ఒకవేళ, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఒకవేళ తొలగిపోవునేమోనని, క్రీస్తు నుండి మీరు దూరం అయిపోతారేమోనని. ఆ మాట చూడండి అక్కడ, క్రీస్తు నుండి మీరు దూరం అయిపోతారేమోనని నాకు భయము. భయము. ఎందుకంటే స్థిరులుగా లేరు మీరు, స్థిరత్వం లేదు మీకు, స్టెబిలిటీ లేదు. మొన్న నేను చెప్తే జై అన్నారు, నిన్న ఎవడో వస్తే ఆనికి జై కొట్టారు. నేను చెప్పిన సువార్తకు అతను చెప్పిన సువార్తకు సంబంధం లేదు.
అదే కింద అంటున్నాడు 5వ వచనంలో, క్షమించండి 4వ వచనంలో, ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. అంటే ప్రాబ్లం ఏంటి? సువార్త అన్న పేరుతో మరొక సువార్తను ప్రకటిస్తున్నారు వారు. దారి తప్పుతోంది సంగమా, దారి తప్పుతున్నారు, జాగ్రత్త మీరు. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ముందుగా, నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఎందుకు సంఘములను చూపించానంటే అది క్రైస్తవులకు కాదండి రాయబడింది, వేరే వాళ్ళకు అని అంటారు కనుక. ఈ పత్రికలు రాయబడింది క్రైస్తవులకు అని నొక్కి చెప్పడానికి. సంఘాలకు రాయబడిన పత్రిక ఇది. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. అది చూడండి, సంఘాలట క్రీస్తు యేసు ప్రభును విడిచిపెట్టేశాయట. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన సువార్త తట్టుకు తిరగడం అంటే, భిన్నమైన సువార్త తట్టుకు తిరగడం అంటే క్రీస్తు యేసు ప్రభువును విడిచిపెట్టడమే. అదే అక్కడ పాయింట్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అంటే దేవుడు అల్టిమేట్గా. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట అంటే, భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోవడం అంటే దేవుణ్ణి విడిచిపెట్టడమే. నేను దేవునితో ఉన్నానండి, కాకపోతే వేరేది వింటున్నానండి. నేను దేవునితో ఉన్నానండి, అందరివి ఒకటే కదండి. అందరివి ఒకటే కాదు. సత్యం ఒక్కటే, సత్య సువార్త ఒక్కటే. ఆ సత్య సువార్తలో ఉంటేనే మనము దేవునితో ఉన్నట్టు. నా మాటలా కనబడుతుందిగా. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. అంటే అర్థం ఏంటి? ఏది విన్నా పర్లేదు అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదే. ఏది విన్నా పర్లేదని బైబిల్లో లేదే. మనకు ఉండేటువంటి పెద్ద బలహీనత ఏంటంటే, ఏమని అనుకుంటారు కదండి, ఊరికే అట్లా అంతే. వాక్యం ద్వారా అనుకోవడం ఏంటి? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని మనం ఎత్తున ఎక్కించుకుందామా? వాళ్ళు ఏమైనా అనుకుంటారని అసత్యమైన ఎక్కించేసుకుందామా? బైబిల్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి? మార్టిన్ లూథర్ గారు చేపట్టిన విప్లవం, మార్టిన్ లూథర్ గారు లేవనెత్తినటువంటి ఉద్యమం, గలతీ పత్రికే ఆయనకు ఇన్స్పిరేషన్ అని ఒకప్పుడు నేను చెప్పాను. ఏ శాఖలో అయితే ఆయన ఉన్నాడో, ఏ శాఖ అయితే ఆయనకు ఉన్నత పదవినిచ్చిందో అనుకుందాం కాసేపు. ఆ సంఘము వారు బైబిల్ గ్రంథంపై పెత్తనము చెలాయిస్తున్నారని ఉడికిపోయాడు. గలతీ పత్రికను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు, గళమెత్తాడు, ప్రశ్నల వర్షం కురిపించాడు. బైబిల్ను ప్రేమించాలి మనం. బైబిల్ను ప్రేమించాలి. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం. చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూడొచ్చు మీరు.
వార్నింగ్స్. 3వ అధ్యాయం మొదటి వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ప్రదర్శింపబడను అంటే కంటికి కట్టినట్టు, కళ్ళకు కట్టినట్టు మేము చెప్పాం కదా ఆయన సిలువ మరణ బలియాగమును. కళ్ళకు కట్టినట్టు మేము వివరించాం కదా. ఆ సువార్త వినే కదా నేను మీ మధ్యకు వచ్చాను, బర్నబా గారు నాతో పాటు వచ్చారు. మేము ఎంతో కష్టపడి ప్రాణాలు పణంగా పెట్టి సువార్త మీకు అందజేసి సత్యము చెప్పి సత్యము చేత మిమ్మల్ని కంటే చీటికలో మారిపోయారా మీరు? జ్ఞానం లేదా మీకు? అవివేకులారా. 4వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం గలతీ పత్రిక 11వ వచనం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. కొరింథీయులతో ఏ భయం అయితే చెప్పాడో గలతీయులతో అదే భయం చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మును గూర్చి, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. పరలోకంలో సీట్లు కన్ఫామ్ అయితే ఈయన ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనే కాన్సెప్టే కనుక బిబ్లికల్ అయితే, అది వాక్యానుసారమైనది అయితే, ఆ బైబిల్ గ్రంథంలో ఎక్కువ పత్రికలు రాసిన ఈ భక్తుడు సంఘాల విషయంలో ఇంత భయం ఎందుకు పడాలి? జాగ్రత్తగా ఒక విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి అందరు. మనందరినీ దేవుడు మన పాపాల విషయంలో కడిగాడు. మనం డబ్బులేమి ఇవ్వాల దేవునికి, అది ఉచితం. విశ్వసించాం, సువార్తను అంగీకరించాం, ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ కావాలనుకునే వాళ్ళు ఒక్కొక్కరు తలకాయకు 1,00,000 రూపాయలు కట్టండి అని అంటే సీన్ వేరేలా ఉండేది. అలా అనలేదు దేవుడు, ఫ్రీగా ఇచ్చాడు. ఆయన ఉచితంగా ఇచ్చిందే కృపా, గ్రేస్. రక్షణ ఉచితంగా వచ్చింది, నిలబెట్టుకోవాలి. ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నేను బతికేస్తాను, నా పేరు పరలోకంలో ఉన్నట్టుగా తల తిక్క మాటలు మనం మాట్లాడుకొని ఓ అన్నట్టుగా మనం భుజాలు ఎగిరేస్తే కుదరదు. పౌలు గారి ఈ మాటలన్నీ జాగ్రత్త 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 అని చెబుతున్నాయా? టూకీగా మాట్లాడుతున్నా నేను, టూకీగా. హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరగడం వేరు, ఔటర్ రింగ్ రోడ్లో ఎక్కి రావడం వేరు. ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ మెసేజ్. ఇది అదే 4వ అధ్యాయం 19వ వచనం, 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి అంటే ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఏమైంది? పోయింది. నిజమైన క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు స్వరూపము కలిగిన వారు, క్రీస్తును ధరించిన వారు. క్రీస్తు స్వరూపము కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించి ఉండడమే కాదు, క్రీస్తు యేసునందు బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కదా. క్రీస్తును ధరించడం అంటేనే కదా ఆయన స్వరూపంలోనికి రావడం. కానీ వీళ్ళందరూ కూడా ఆ స్వరూపాన్ని ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. అయినా పరలోకంలో సీట్ కన్ఫామా? ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పింది ఇది? ప్రపంచ స్థాయిలో పేరు మోసిన ఆయన చెప్పగానే దానికి ఓ అని ఓట్లు పడిపోతాయా? పౌలు గారి కంటే గొప్పోళ్ళు ఉన్నారా? చెప్పండి. దేవుడు ఏ భక్తుల చేతి అయితే ఈ పత్రికలు రాయించాడో, ఏ భక్తుల చేతి అయితే ఈ పుస్తకాలు రాయించాడో వాళ్ళకంటే గొప్ప వాళ్ళ? ఉదాసీనతకు తావివ్వకూడదు, జాగ్రత్త పడదాం. యోహాను సువార్త గలతీ తర్వాత ఇంకా ఎఫెసీకి వెళ్ళలేదు, ఫిలిప్పీకి వెళ్ళలేదు, ఇంకా వెళ్తే చాలా ఉంది అక్కడ. నా వాచ్ ఒప్పుకోవట్లేదు, టైం అయిపోయిందిరా క్లోజ్ చేయి అంటుంది. అందుకే వెనక్కి వెళ్ళాను, అంటే కొంచెం తగ్గించాను గేర్. అందుకే యోహాను సువార్త ముందుకు వెళ్ళిపోతే ప్రకటన గ్రంథం వరకు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ
యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూద్దాం. 1వ వచనం నుండి 6వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. దీని అర్థం ఏంటి చెప్పండి నాకు. నాలో ఫలింపని ప్రతి తీగెను, నాలో ఫలింపని ప్రతి తీగెను. నేను ద్రాక్షావల్లిని, తీగెలు మీరు. నేను ద్రాక్షావల్లిని, తీగెలు మీరు. కానీ తీగెలైన మీరు ఫలిస్తూ ఉండాలి. అది కండిషన్. తీగె ఫలించకపోతే చెప్పండి, తెలుగొచ్చుగా, పారవేయబడును. చెప్పింది నేను కాదు, ద్రాక్షావల్లిని నేను, తీగెలు విశ్వాసులు. మీరు అంటే ఎవరు? విశ్వాసులు. ఆ విశ్వాసులు ఏమవ్వాలి? ఫలించాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. అదేంటి ప్రభువా, యేసు ప్రభువా, నీకు వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ డాక్టర్ని తెలీదా? అడుగుదాం యేసు ప్రభుని. నీ రక్తంలో కడగబడిన వెంటనే సేవ్డ్ కదా ప్రభువా. సేవ్డ్ అని మేమంటుంటే షేవ్డ్ అని నువ్వు అంటున్నావు ఏంటి? ఫలిస్తేనే సేఫ్. చూడండి అక్కడ, ఫలిస్తేనే విశ్వాసి సేఫ్. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని మీరు చదవాలి ఇప్పుడు, దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఎక్స్క్యూజ్ మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ తీగెలు అంటే విశ్వాసులు. విశ్వాసులలో 2 రకాలు: ఫలించే తీగలు, 2 పనికిరాని తీగలు. మనం చెప్పేది అదే. కడగబడితే సరిపోదు, సంఘంలోనికి వస్తే సరిపోదు, ఫలించాలి 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 ఫలించాలి. ఎందుకు చెప్తున్నాం? ఫలించకపోతే ప్రాబ్లం ఉందని. ఫలించకపోతే షిఫ్ట్ డెలిట్ అని కంప్యూటర్ భాషలో. చూడండి, బేసిక్స్ ఇవి. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి. మీ యందు నేను నిలిచి ఉందును. మీ యందు నేను నిలిచి ఉండాలంటే మీరు నా యందు నిలిచి ఉండాలి. కండిషన్. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. కండిషన్. ఆ గలతీలు ఏం చేశారు? తమను పిలిచిన వానిని విడిచిపెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. క్రీస్తు యేసు ప్రభును విడిచిపెట్టి సాధించడమే నో ఛాన్స్. 6వ వచనం, 5వ వచనం అనుకుంటాను. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హెచ్చరికలేనా ఇవి? హెచ్చరికలే అంటారా? ఎవరికి హెచ్చరికలు ఇవి? ఎవరికి హెచ్చరికలు? విశ్వాసులకా అన్యజనులకా? ఇవి ఆ కాంటెక్స్లో ఉండి మాట్లాడండి. తీగలంటే ఎవరు? విశ్వాసులు. హెచ్చరికలు ఎవరికి? విశ్వాసులకి.
మన మాట ఏంటో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. విశ్వాసులకు పరలోకం గ్యారంటీ, విశ్వాసులకు రక్షణ గ్యారంటీ, విశ్వాసులకు పరలోకంలో సీట్లు గ్యారంటీ. పరలోకములో సీట్ గ్యారంటీ. ఆ సెక్యూరిటీ దేవుడు మనకిచ్చాడు, ఆ సెక్యూరిటీ మనకిచ్చాడు. కానీ కండిషన్ ఏంటి? మనం విశ్వాసులుగా జీవించాలి. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, దాసుడైనా, స్వతంత్రుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు పరలోకాన్ని విశ్వాసులకు సిద్ధపరిచాడు. ఆ విశ్వాసులే కాదు, ఆ విశ్వాసులే క్రీస్తు సార్వత్రిక సంఘస్థులు. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడినదే సంఘం ఏర్పాటు. ఆ సంఘానికి పరలోకం ఏర్పాటు. అయితే కండిషన్ ఏమిటి? మనము సంఘములో ఉండాలి అధ్యక్ష. గాలికి తిరిగి పరలోకంలో సీట్ కన్ఫామ్ అనకూడదు అధ్యక్ష. అదే హెచ్చరిక, అదే హెచ్చరిక. నేను చేసిన హెచ్చరికనా? సాక్షాత్తు ప్రభు చేస్తున్న హెచ్చరికనా? నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీరు ఫలించాలి, ఫలించాలి. దిస్ ఇస్ కండిషన్. పరలోకంలో మనకు సెక్యూరిటీ లేదా? ఎవరైనా సెక్యూరిటీ లేదా? సెక్యూరిటీ ఉంది. అసెంబ్లీ ఉండేదే ఎమ్మెల్యేలకు, పార్లమెంట్ ఉండేదే ఎంపీలకు. కానీ పార్లమెంట్లో అడిగి పెట్టాలంటే ఇక్కడ గెలిచి అక్కడికి రావాలి. అసెంబ్లీ ఎవరి కోసం? ఎమ్మెల్యేల కోసమే. ఫిక్స్ అది. గెలవాలి. చూస్తావు అసెంబ్లీ. సమాజంలో ఉండే ఏర్పాటు ఇది. ఈ కొత్త నిబంధనలో ఏర్పరచబడిన వారు అంటే సరిగ్గా అర్థం కాలేదు చాలామందికి. ఎవరు ఏర్పరచబడిన వారు? ఎవరికి ఏర్పాటు? విశ్వాసులకు దేవుడు ఏర్పరిచాడు. అదే చెప్పాను లాస్ట్ వీక్. కార్పొరేట్ ఎలక్షన్ అది, క్లాస్ ఎలక్షన్ అది, నాట్ చెప్పండి ఇండివిజువల్ ఎలక్షన్. డివిజన్ రాలా. ఎంపీల కొరకు పార్లమెంట్ ఏర్పాటు, ఎమ్మెల్యేల కొరకు అసెంబ్లీ ఏర్పాటు, రోగుల కొరకు ఆసుపత్రి ఏర్పాటు, గెలిచినోడికి కప్పు ఏర్పాటు, పాస్ అయినోడికి సర్టిఫికెట్ ఏర్పాటు, బడి విద్యార్థులకు ఏర్పాటు, పరలోకం విశ్వాసులకు ఏర్పాటు. ఇది అర్థమైతే మీకు ఉండదు తలపోటు, వద్దు తడబాటు, దారి తప్పితే దేవునితో ఎడబాటు. అర్థమైందనుకుంటా. ఇటు ఏర్పాటు అంటే ఏంటి? ఏర్పాటు దేనికి ఏర్పాటు? ఎవరికి ఏర్పాటు? ప్రభుత్వం ఆసుపత్రి కట్టించింది, చెప్పండి ఎవరికో? ప్రభుత్వం ఆసుపత్రి కట్టించింది ఎవరికి? రోగులకు. ఏ రోగికి? అలా అడుగుతావేంటి స్వామి? రోగి ఎవడైనా వెళ్తాడు. ప్రభుత్వం బడి ఏర్పాటు చేసింది ఎవరికి? విద్యార్థులకు. ఏ విద్యార్థికి? ఏ విద్యార్థికి అయినా. పరలోకము ఎప్పుడో దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరికి? తీగెలకు. తీగెలకు. ఏ తీగలకు చెప్పాలి? ఫలించే తీగలకు. పనికిరాని తీగలను ఏం చేస్తాడట? దేవుడే పారేస్తాడు. ఈ రోజుకి చివరి మాట చెప్తాను. ఈ రోజుకి చివరి మాట. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన ఇశ్రాయేలీయులను అన్యజనులను ఏకం చేశాడు. ఎస్ ఆర్ నో? రైట్. మొదటి శతాబ్దపు దైవ సేవకులు ప్రజల్లోకి వెళ్ళి వాక్యం చెబితే కొన్ని సందర్భాలలో ఇశ్రాయేలీలుగా ఉన్నవారు ప్రభుని నమ్మారు,
కొన్ని చోట్ల అన్యజనులుగా ఉన్నవారు కూడా ప్రభువుని నమ్మారు. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు క్రైస్తవ సంఘాలని ఎవరితో నిండిపోయాయి? యూదులుగా ఉండి క్రైస్తవులైన వారు, అన్యజనులుగా ఉండి క్రైస్తవులైన వారు, అంతేనా? అయితే ఈ అన్యజనులుగా ఉండి క్రైస్తవులైన వారు వాళ్ళల్లో కొందరు కొన్ని చోట్ల కాలర్లు ఎగిరేయడం మొదలుపెట్టారు క్రైస్తవులైన తర్వాత కూడా. అంటే మీరేమో సీనాయి పర్వతం దగ్గర మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడని చెప్పుకుంటారు యూదులతో, మేము గొప్ప, మా బ్లడ్ వేరు, మా నేపథ్యం వేరు, మా బ్రీడ్ వేరు అని చాలా గొప్పలు చెప్పుకుంటారు మీరు. కానీ మీదేంటి, మేము కదా ముందు వచ్చేసాం, మీకంటే ముందు సంఘంలోనికి వచ్చిన వాళ్ళం మేము. ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని చోట్ల మీకంటే ముందు మేము లోపలికి వచ్చిన వాళ్ళం, మీకంటే బాగా మేము ఎదుగుతున్న వాళ్ళం, అసలు మీరేంటి తొక్క, మీరేంటి పెద్ద తురుమని చెప్పుకుంటారు, మీరేంటి పెద్ద తోపులని చెప్పుకుంటారు అని యూదుల పైన అతిశయానికి లోనవ్వడం మొదలుపెట్టారు. కోన్ చెప్పాలి, ఎవరు? అన్యజనులుగా ఉండి క్రైస్తవులైన వారు. అంటే ఇంకా ప్రభువుని అంగీకరించిన వారు, లేకపోతే ఇంకా అటు ఇటు సతమతం అవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని చూస్తూ వీళ్ళు మెల్లమెల్లగా వీళ్ళ కొమ్ములు పెరగడం మొదలుపెట్టాయి. అప్పుడు ఇచ్చుకుంటున్నాడు పౌలు గారు రోమా పత్రికలో వీళ్ళకి. రండి ఒకసారి చూద్దాం, అది చూసి ముగించేద్దాం. 11వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 17 నుండి జాగ్రత్తగా చూద్దాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు, ఎక్కడో అడవిలో ఉన్న దానివి నీవు, అంటే అన్యజనుల గురించి ఇల్లుస్ట్రేషన్ అంటారు దాన్ని. ఇందాక చూసాం కదా, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు, అంటే అది ఉపమాన రూపముగా, అలంకార రూపంగా మాట్లాడుతోంది. ఇక్కడ కూడా కొమ్మ అన్నాడు, చూద్దాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు? అన్యజనులుగా ఉండి క్రైస్తవులైన వాళ్ళతో చెబుతున్నాడు. నువ్వు ఒక్కసారి నీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అన్యజనాంగమా, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆనందించు, దేవుని స్తుతించు. అతిశయిస్తున్నావేంటి పక్క వాళ్ళపై? అతిశయింపకము. ఆ కొమ్మల పైన అతిశయింపకము, అండర్లైన్ చేయండి అన్నమాట. ఆ కొమ్మల పైన అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట లేదు. ఏంటి నీ గొప్పతనం? ఏంటి నీ గొప్పతనం? ప్రభువు నిన్ను అంగీకరించాడు, ప్రభువు నిన్ను అంగీకరించాడు. నీ గొప్పతనం ఏం లేదు ఇక్కడ. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. 20వ వచనం మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. ఇశ్రాయేలీయుల గురించి, వారు ప్రభువును అంగీకరించలేదు కనుక విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. మరి నువ్వేం చేయాలి? గర్వింపక భయపడుము. ఎందుకు భయపడాలి? దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల, ఇప్పుడు మీరు చదవాలి, అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. లోపలికొచ్చాను కదా, ఎలా ఉన్నా సరే వెళ్ళిపోతావు అనుకోకు. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనుకుంటున్నావేమో, జాగ్రత్త. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ కాదు. నువ్వు కరెక్ట్గా ఉంటేనే ఉంటావు, లేదంటే నరికివేయబడతావు. మనం చెప్పేదే అది. మనం ఏం చెప్తున్నామంటే, ఎక్స్క్యూజ్ మీ, ఆలోచించండి. మనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ నువ్వేదో కష్టపడి రక్షణ పొందలా,
నేనేదో కష్టపడి, చాలా కష్టపడి రక్షణ పొందలా. నాకు ఎవరో వాక్యం చెప్పారు, నాకు బైబిల్ వాక్యం తగిలింది, దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు, నేను అంగీకరించాను, నా పాపాలు ఆయన ఉచితంగా కడిగాడు, రక్షణ ఉచితంగా వచ్చింది. రక్షణ రావడానికి నేనేం చేయలేదు, విశ్వసించాను, అది నాకు నీతిగా ఎంచబడింది. కరెక్ట్. అయితే దానిని నేను నిలబెట్టుకోవాలి. లేకపోతే చూస్తున్నాగా వార్నింగ్స్, లేకపోతే ఏం జరుగుతుంది? ఫలించని ప్రతి తీగే పారవేయబడును, గర్వించే ప్రతి కొమ్మ నరికివేయబడును. ఎందుకు చెప్పినట్టు ఇది? విచ్చలవిడిగాను బతకడానికి వీలు లేదు. అది మనం చెప్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మనము పాపాన్ని జయించలేమని చెప్పట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పాపము మనల్ని ఓడిస్తుంది, మీరు పొరపాటున కూడా పాపాన్ని మీరు జయించలేరని చెప్పట్లేదు. అది కాదు మన బోధ. పాపాన్ని మనం కాకపోతే ఎవడు జయిస్తాడు? పాపం మన ముందు ఓడిపోవాల్సిందే. ఎప్పుడు? మనం ప్రభుతో ఉన్నప్పుడు. ఏమన్నాడు యోహాను సువార్తలో? నా యందు నిలిచుంటే మీరు ఏమైనా చేస్తారు, నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. నాలో ఉంటే చెప్పండి ఇక ఏమైనా చేయగలరు. అంటే అర్థం ఏంటి? పాపాన్ని అలా నలిపేస్తారు నాలో ఉంటే. మీకు అర్థమైందా పాయింట్? మనం చెప్పేది ఏంటంటే ప్రభులో ఉందాం, పాపాన్ని జయిద్దాం. ప్రభులో ఉండడం అంటే ఏంటో మీరు ఇక ఆలోచించండి. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, ఆత్మీయతలోను, భక్తిలోను, అల్టిమేట్గా ప్రభుతో మనం సహవాసం చేస్తూ జీవిస్తే దేన్నైనా జయించగలం. కానీ కొరింథీ సంఘములోను, రోమా సంఘములోను, మనం చూసిన 3 పత్రికలు ఈరోజు, రోమా పత్రికలోను, కొరింథీ పత్రికలోను, గలతీ పత్రికలోను ఆనాటి సంఘస్థులే ప్రభుకు వేరై బతుకుతున్నారా లేదా అని అడుగుతున్నాను. అది చెప్పండి. ఒకప్పుడు ఎవరిలో వారు పరిశుద్ధపరచబడ్డారు? ఎవరి రక్తంలో వారందరూ కడగబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలోనే కడగబడ్డారు. రోమాలోని సంఘస్థులు కానీ, గలతీలోని సంఘస్థులు కానీ, కొరింథీలోని సంఘస్థులు కానీ. అయినప్పటికీ ఏమైపోయారు చెప్పాలి మీరే? తప్పిపోయారు. తప్పిపోయే అవకాశం ఉంది. తేడా వస్తే దేవుడు కొమ్మల్ని ఏం చేస్తాడు? విరిచేసి, నరికేసి పారేస్తాడు. అంతవరకు రాకూడదు మన బతుకులు. జాగ్రత్తగా ఉందాం. అది మనం చెప్తున్నాం. మనకు అది సేఫా? 5 ఏళ్ల కిందట నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు కనుక నీ పరలోకంలో నీ సీటు సేఫ్ అని చెప్తే సేఫా? ఏది మనకు క్షేమకరమైంది? ఏది మనకు మంచిది? ఏది మనకు మేలైనది? భయపెట్టాలని కాదు ఈ బోధలు, జాగ్రత్త పరచడానికి బోధలు. మొన్న కూడా చెప్పాను, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చినోటికి జాగ్రత్తగా బండి నడుపు అంటే నాకు లైసెన్స్ ఉంది అదెందుకు చెప్తావంటే ఎలా? లైసెన్స్ ఉన్నా జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్తగా నడపాలి. ఆ జాగ్రత్త మనం ఉండకపోతే ఎలా? ఫైనల్ పేతురు గారు రాసిన 2వ పత్రిక ఎవరికి రాస్తున్నాడో ముందు చెప్పొద్దు నేను. 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు నైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి రాస్తున్నాడు పత్రిక చెప్పండి ఇక. మాలాంటి విశ్వాసులు అని చెప్పాడు. మా వలనే విశ్వసించారు మీరందరూ కూడా. మేము ఎలా విశ్వసించామో మీరు అలాగనే విశ్వసించారు. అంటే క్రైస్తవులకు రాయబడుతోంది, సంఘస్థులకు రాయబడుతోంది పత్రిక. ఇప్పుడు వద్దాం 2వ అధ్యాయానికి. జాగ్రత్తగా చూడాలి. వెరీ ఇంపార్టెంట్ పోర్షన్ ఇది. 20 నుంచి పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత
ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకయుండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంటే ఈ 2వ అధ్యాయంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు పేతురు గారు. వాళ్ళ బతుకులు ఏమయ్యాయని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ బతుకులను ఎలా వర్ణిస్తున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడుగబడిన పంది మరలా బురదను కోరుకున్నట్టుగా వాళ్ళ బతుకులు తయారయ్యాయి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కడుగబడిన తర్వాత జాగ్రత్తగా ఉండకపోతే, కడుగబడిన తర్వాత సరిగా ఉండకపోతే మరలా బురదలోనికి వెళ్ళి బురదనంటించుకునే అవకాశము, ప్రమాదము ఉందన్నట్ట లేదన్నట్ట? ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనే డాక్ట్రిన్కి ఈ స్క్రిప్చర్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయా, వ్యతిరేకిస్తున్నాయా? మీరు చెప్పండి. దాన్ని ఖండిస్తున్నాం మనం. తప్పుడు సిద్ధాంతాలను తీసుకొని వచ్చి ఎవరిని ఎత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈరోజు నేను చూపించింది, ఈరోజు నేను మాట్లాడింది కొంతే. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని ఎవరైనా బైబిల్ దగ్గరకు వచ్చి కూర్చుంటే నిలబడలేరు, కూర్చోలేరు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ నిలబడదు. భయపెట్టే బోధలు కాదు ఇవి, జాగ్రత్తలు చెప్పే బోధలు. అర్థం కావద్దు. మీరు భయపెడుతున్నారండి. ఈ డాక్టర్ని చెప్పే వాళ్ళు చెప్పేది ఏంటో చెప్పనా? మీరు విశ్వాసం భయపెడుతున్నారండి. భయపెట్టడం ఏంటిది? బైబిల్లో ఉన్నాయవి. జాగ్రత్త పరుస్తున్నాడు బైబిల్లో. పరిశుద్ధాత్ముడు జాగ్రత్త పరుస్తున్నాడు. జాగ్రత్త పరచొద్దు. ప్రభువే చెప్పాడు, పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, నేను బైబిల్ మూసేశాను. ఈ వారమంతా మీరు ఈ యాంగిల్లో బైబిల్ చదవండి ఒకసారి. ఈ వారమంతా ఈ యాంగిల్లో బైబిల్ చదవండి, మీకు ఎన్ని దొరుకుతాయో. జాగ్రత్త 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 జాగ్రత్త. కడగబడితే సరిపోదు, రక్తంలో కడగబడితే సరిపోదు. వాక్యంతో సహవాసం ఉండాలి, వాక్యంలో ఉండాలి, లేదంటే పరిశుద్ధతను కోల్పోతారు. జాగ్రత్త. అసలు వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అయితే, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అయితే వాక్యముతో ఉదక స్నానం ఎందుకు చేయాలి మనం? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్లో ఉందా ఉదక స్నానం చేయమని? ఉందా? ఎందుకు చేయాలి? బైబిల్ మూసేసాను. ఒక మాట చెప్తాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది, ఉందా లేదా? ఆ ప్రత్యక్ష గుడారానికి ఒక ఆవరణం, ఆ ఆవరణం చుట్టూ ప్రహారీ, ఆ ప్రహారికి తూర్పు వైపున ఒక ద్వారం. ఎవరైనా దేవుని మందిరంలోనికి రావాలంటే, ఎవరైనా దేవుని మందిర ఆవరణలోనికి రావాలంటే ఆ ద్వారము గుండా ప్రవేశించాలి. అలా ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి వాళ్ళకి ఎదురయ్యేదే ఇత్తడి బలిపీఠం. ఆ బలిపీఠముపై రక్తం. ఆ బలిపీఠము దాటిన తర్వాత ఆ మందిర ఆవరణంలో దేవుడు ఏర్పరిచింది గంగాళం, ఇత్తడి గంగాళం, అందులో నీళ్లు. అది దాటిన తర్వాతనే గుడారం. అదే దేవుని మందిరం, పరిశుద్ధ మందిరం. ఆ పరిశుద్ధ మందిరములో యాజకులు సేవ చేయాలి. సేవ చేసే యాజకులు ప్రతిరోజు ఆ నీళ్లతో తమను తాము ఏం చేయాలో తెలుసా? కడుక్కోవాలి. అలా కడుక్కునే ఇక్కడ సేవ చేయాలి. అప్పుడే వారు మందిర సేవకులుగా పరిగణించబడతారు. అక్కడెక్కడో రక్తంలో కడుక్కున్న తర్వాత, అక్కడెక్కడో రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత ఇక్కడెందుకు నీళ్ళతో కడుక్కోవాలి రోజు ఇల్లు? ఆ నీళ్ళే వాక్యం.
ఈ వాక్యము మన దగ్గర లేకపోతే, ఈ వాక్యానికి మనము దగ్గర ఉండకపోతే, ఈ వాక్యానికి మనం దూరంగా ఉంటే మనకు దక్కిన పరిశుద్ధత ఎగిరిపోతుంది. పవిత్రమైన ఈ మాటల చేత మన జీవితాలు రోజూ కడుక్కుంటూ ఉండాలి. ఇది కండిషన్. ఇది కండిషన్. అప్పుడే పరలోకంలో మన సీట్ సెక్యూర్, సేఫ్. చెప్పండి, పరలోకం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇవ్వబోతున్నాడు? విశ్వాసులకు. పక్కానా డౌటా? గ్యారంటీ. మన సాల్వేషన్కి సెక్యూరిటీ అది. కాకపోతే కండిషన్ ఏంటి? మనము విశ్వాసులుగా ఉండాలి, విశ్వాసుల జాబితాలో ఉండాలి, ద్రాక్షావల్లికి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే తీగే కమాన్ ఫలిస్తుంది. ప్రభువుకు వేరుగా ఉండి మందిరానికి రాకుండా, వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా ఉన్నాయా అలాంటి బతుకులు? బ్యాప్టిజం మాత్రం తీసుకున్నారు కానీ బైబిల్ చదవట్లేదు కొంతమంది మన ఇళ్ళల్లో. బ్యాప్టిజం అయితే తీసుకున్నారు కానీ ప్రార్థనలు చేసుకోవట్లేదు. బ్యాప్టిజం అయితే తీసుకున్నారు కానీ మందిరానికి రావట్లేదు. బ్యాప్టిజం తీసుకున్నారు కానీ లోకస్తులతో స్నేహం, లోక సంబంధికులతో వ్యాపకాలు, లోకస్తులతో సాంగత్యాలు ఉన్నాయా లేవో మీరు చెప్పండి. వాళ్ళకి చెప్పొద్దు జాగ్రత్తలు. వాళ్ళకి ఈ మాటలు చెబితే జాగ్రత్త పడతారా? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అంటే జాగ్రత్త పడతారు చెప్పండి. ఇంత చెబుతున్నా రావట్లేదు. అది చెప్తే ఇంకెప్పుడు రారు. ఇంత అరుస్తున్నా రావట్లా. నువ్వు సేఫ్, హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం అనుకోండి, బీపీ లేకుండా బతికేస్తాడు. అంతే, టెన్షన్ లేకుండా బతికేస్తాడు. ఏ పాస్టర్ గారో ఏ సంఘ పెద్దలు పిలిస్తే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, డోంట్ కాల్ అంటాడు. అంతే. వద్దు, వాక్య విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలను నెత్తినెక్కించుకోవాల్సిన అవసరము మనకు లేదు. దీని కొనసాగింపు నెక్స్ట్ వీక్. మిస్ అవ్వకండి, నేర్చుకోండి. కృపా సందేశాల శీర్షికలో ఇది 4వది. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్ కానీ, హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ కానీ, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ కానీ. ఒక్క చిన్న జాగ్రత్త చెప్తాను. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్లో ఒకటి కరెక్ట్. విశ్వాసులను దేవుడు ఎప్పుడో ఏర్పరచుకున్నాడు పూర్వమందు, అది కరెక్ట్. ఏది తప్పు? ఇండివిజువల్ ఎలక్షన్ తప్పు. ప్రకాశే రావాలి, ప్రసాద్ రాకూడదు, సురేషే రావాలి, రమేష్ రాకూడదు, ఇది లేదు. దేవుడు సురేష్ని ప్రేమిస్తాడు, రమేష్ని ప్రేమిస్తాడు, ప్రసాద్ని ప్రేమిస్తాడు, ప్రకాష్ని ప్రేమిస్తాడు. ఇలాంటివి ఎన్నో సంగతులు రాబోయే వారాలలో మరింత నేర్చుకుందాం. తప్పకుండా వస్తూ దేవుని వాక్యాన్ని అందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకుంటూ బలపడాలి. ప్రార్థన చేసుకొని ప్రభు బల పరిచర్లోనికి మనం ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దుర్బోధలు సంఘాలకు కొత్తేం కాదు, సంఘ చరిత్రకు కొత్తేమీ కాదు. కానీ దుర్బోధలను జయించడం కూడా సంఘానికి కొత్తేమీ కాదు. ఆ చరిత్ర ఎరిగిన మేము అదే ధైర్యముతో, అదే విశ్వాసముతో మీ యందు ఆనుకొని, మీ మీద ఆనుకొని అడుగులు వేయడానికి, ప్రయాణం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మమ్మల్ని ఇంకా బలపరచమని, నడిపించమని, తెలుసుకున్న సంగతులు మర్చిపోకుండా తెలియని సంగతులు మరిన్ని మేము నేర్చుకున్నట్టుకు మమ్మల్ని ఇంకా గొప్పగా నడిపించమని ప్రార్థిస్తూ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థనా విన్నపములు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.